దైవజనులైనటువంటి పిన్ని గారికి వందనాలు, వచ్చిన సంఘస్థులందరికీ వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, ఈ మందిరం ప్రారంభోత్సవం అయ్యి 9వ సంవత్సరం అండి. కానీ నాకు మ్యారేజ్ అయ్యి 7వ సంవత్సరం, 7 సంవత్సరాల నుంచి నేను మందిరానికి రావడం జరుగుతుంది. ఒక్కొక్క వారం మేము దొంగిలిచ్చినట్లయితే ఫస్ట్ ఆదివారం మాకు కంపల్సరీ గడపడానికి చాలా కృప చూపుతున్నాడు దేవుడు. ఒక దూరం నుంచి రావడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుందని. కానీ నా భర్త విషయంలో అయితే, నా భర్త ఫస్ట్ ఆదివారం మాత్రం కంపల్సరీ రెడీ అయిపోతాడు చర్చికి. మా ఊర్లో వాళ్ళందరూ అంటారు, నాతో సరదాగా ఉండి వాళ్ళందరూ అంటారు, మా ఆయన వాళ్ళు ప్రార్థనకు రమ్మంటే రారు, కానీ మీ ఆయన మాత్రం ఫస్ట్ ఆదివారం కంపల్సరీ ఎడవడం అంటాడు. అదంతా దేవుని కృప. నేను అంటాను, అదైతే నా వల్ల అయితే కాదు, నేను రమ్మని ఎప్పుడు బలవంత పట్టలేదు. వాళ్ళ అన్ని గారు పాస్టర్ గారు అంతా ఆయన కృప, ఆయన మార్చారు. ఇంకా తనకు ఆదివారం పూట సెలవు లేక రాలేకపోతున్నాడు. అంతా మా చిన్నత్త పెద్దత్త అందరూ దేవుల్లో ఉంటారు. వాళ్ళందరూ కృప వల్లే మా అత్తమామలు మారారు. ఇంకా మా తోటకాల్లో మా బావగారు ఉండిపోయారు. మా కుటుంబంలో కొంచెం శోధనగా ఉంది, వాళ్ళు మారాలా. మాకైతే చాలా కరెంటు కొదువుగా ఉండేది. కానీ ఈ సంఘానికి వచ్చిన తర్వాత పాస్టర్ గారు సంఘం ప్రార్థించగా ఏదో ఒక రూపంలో మా ఇంటికి వెలుగు వచ్చింది. తోవ ఉండేది కాదు, కానీ దేవుడి దయ వల్ల మా ఇంటికంటూ మంచి తోవ వచ్చింది. సంఘం ప్రార్థించడం వల్ల పాస్టర్ గారు పాస్టమ్ గారు అనేక సార్లు ఉపవాస ప్రార్థన చేశారు మా కుటుంబం కొరకు. దేవుడు మంచి సంతోషకరమైన తోవ ఇచ్చాడు. ఒకరి దగ్గర మాట పడకుండా మమ్మల్ని ఆ రీతిగా తోవ ఇచ్చాడు. అదే రీతిగా ఈ నెల ఆఖరి లోపల ఏదోలా మా కుటుంబంలో ప్రార్థన పెట్టుకునేలా మీరు అందరూ ప్రార్థన చేయండి. ఈ సంఘానికి వచ్చాక మేమైతే ఏం కోల్పోలేదు. నా చిన్న బిడ్డ విషయంలో అయితే ఈ పాస్టర్ గారు సంఘం చాలా ప్రార్థించారు. కొవ్వు పెక్కనివారు, తీయడానికి అవ్వదనివారు, కరిగిపోద్దనివారు. కానీ ఈ 2025 సంవత్సరంలో కూడా సంఘము పాస్టర్ గారు పాస్టమ్ గారు ఈ సంఘం ప్రార్థించడం వల్ల మంచిగా ఆపరేషన్ జరగడానికి అవకాశం కల్పించాడు. 5 సంవత్సరాల లోపలనే ఆపరేషన్ అంటే అది చాలా బాధాకరమైన విషయము. కానీ దేవుడు ఈ మందిరానికి వచ్చిన తర్వాత ఈ అద్భుతం చేశాడు. నా బిడ్డను మంచి ఆరోగ్య రీతిగా నిలబెట్టాడు. పెద్ద కుమారుడి విషయంలోని చిన్న కుమారుడి విషయంలోని ఎంత అవుకన్నా దేవుడు తప్ప వేరొకరు తీర్చలేరు. కానీ నార్మల్ మనిషిగా కాలు తీర్చిదిద్దారు ఈ సంఘము. ఈ ప్రార్థనకు వచ్చిన తర్వాత మరి మా కొరకే, మా కుటుంబం కొరకు, ఇంకా మా కుటుంబంలో మా తోటకాలు మా బావగారు మారాలని, మా ఇంటికాడ ప్రతి సంవత్సరం ప్రార్థన పెట్టుకునేలాగా దేవుడు మాకు అవకాశం కల్పించాలని, 2 జనవరి 1 లోపల మా ఇంటికాడ గృహ కూడిక జరగాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. నిజమే దేవుని బిడ్డలారా, వాళ్ళ ఇంటికి అసలు దారే ఉండేది కాదు. సంఘానికి ఎప్పుడైతే పరిచయం అయ్యారో వారి కొరకు సంఘం ప్రార్థించంగా దేవుడు మన సంఘం మాట విని, ప్రార్థన విని చక్కగా ద్వారాలు తెరిచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ద్వారాలు తెరవడం ఏంటి, కొన్ని లక్షలే గవర్నమెంట్ ఇచ్చింది వాళ్ళ ఇంటి కోసం. ఆమేన్, హల్లెలూయా. గొప్ప అద్భుతం దేవుడు చేయడం జరిగింది. మంచిది. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 బిగ్గరగా చెల్లిద్దాం దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. మరొకరు